ప్రార్థనతో ఈ దినపు కూడికను ఈ VBSను కూడా మనము ప్రారంభించుకుంటాం. దేవా సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుడా విమోచకుడా మా ప్రాణ విమోచన క్రైధనంగా సిలువలో బలియాగంగా సమర్పించుకున్న ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు. వేల్పుల్లో మీ వంటి సముడెవ్వరు లేరు ప్రభు. మీరొక్కడే అద్వితీయ సత్యదేవుడవు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయువాడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించారు, పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు, మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదల విమోచనమిచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ మాకు దయచేశారు. మీరు అనుగ్రహించిన రక్షణలో ఇదైనా మీ క్షణ వరకు మమ్మల్ని భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడే దేవుడు మీకు స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరం ప్రభా ఈ దినం వరకు కూడా మీ కృపాక్షములు మాకు తోడుగా ఉంచుతూ మా ప్రాణాత్మ దేహాలను భూమి మీద భద్రపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభు కర్మేలు ప్రార్థనా మందిరాన్ని మీరు ప్రేమించారు. ఇక్కడ ఉంచిన శేషం కొరకు వందనాలు. తండ్రి మీ యొక్క కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రభా కొద్దిగానే ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ 2024వ సంవత్సరం కర్మేలు ప్రార్థనా మందిరంలో VBS కలిగి ఉండాలని అందుకొరకు మీరు సమస్తం ఇంతవరకు సమకూడి జరిగిస్తూ వచ్చినందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా దేవా ఈ దినం ఈ సమయంతో దీన్ని సకాలంలో మేము ప్రారంభించుకునేటట్లు కూడా మా ఇట్ల కృప చూపినందుకు వందనాలు. ప్రయాసపడుతూ వస్తున్న ప్రియులందరిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా ఈ దినం కూడిక అంతట్లో కూడా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ స్థలము, ఈ ఆవరణం లోపట వెలుపట నన్ను మమ్మల్ని అందరినీ మీ రక్తప్రోక్షణలో తెచ్చుకుంటున్నాం. మరొకసారి మా దోషములు, అపరాధములు, తప్పిదములు తండ్రి, మా యొక్క తిరుగుబాటు, లోపడనులని స్వభావం, మా ఇష్టం, మా స్వనీతి, మా స్వయం, వీటన్నింటిని బట్టి ప్రభా మీకు ఆయాసకరంగా దుఃఖకరంగా ఉన్న పరిస్థితులన్నింటినీ క్షమించమని వేడుకుంటున్నాం. మీ రక్తప్రోక్షణలో తెచ్చుకుంటున్నాం. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. ప్రభా కృప చూపండి. మా హృదయాలు మీతో సమాధాన స్థితిలో ఉండగలుగుటకు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. కృప చూపించండి. మేము కూడా ఒకరితో ఒకరు సమాధానంతో ఉండగలుగుటకు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. శత్రువుకి ఎక్కడ అవకాశం లేకుండా చేయండి తండ్రి. ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా ఆది నుంచి అంతవరకు శిరసత్వం వహించి నడిపించండి ప్రభు. మొదట జనరల్ సింగింగ్ దేవా, తర్వాత మెయిన్ లెసన్స్, తర్వాత తండ్రి గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్స్, హ్యాండ్ వర్క్స్ దేవా, తర్వాత మళ్ళా కేజీ సింగింగ్, తర్వాత జనరల్ సింగింగ్, తర్వాత మళ్ళీ క్లోజింగ్ లెసన్ ప్రభా, మరలా టీచర్స్ క్లోజింగ్ ప్రేయర్స్ ప్రభా. ఈ రీతిగా తర్వాత తండ్రి పిల్లలు వచ్చిన వారందరూ కూడా మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళే సమయం సమస్తం ఆశీర్వాదకరంగా చేయండి. తీసుకురాగలిగిన పిల్లలను బట్టి వందనాలు ప్రభా. ఎవరైతే రానై ఉన్నారో వారందరూ క్షేమంగా రావడానికి సహాయం చేయండి ప్రభా. ప్రయాసపడుతున్న వారిని దీవించమని బ్రతిమలాడుతున్నాం. కృప చూపించండి. వెహికల్స్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఎక్కడ ఏ కీడు అపాయం కలగకుండా కృప చూపండి. శత్రుకార్యములన్నింటినీ, శత్రువును వాని క్రియలను భ్రమపరచు, కలవరపరచు, మోసపరచు దురాత్మల ప్రభావమును, క్రియలను వాటన్నింటినీ నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా వాతావరణమును ఇప్పుడు ఉంచినట్లుగానే తండ్రి మరలా మేము ఇక్కడి నుంచి డిస్పర్స్ అయ్యేంత వరకు కూడా చల్లని వాతావరణం ఉంచండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. వాగ్దానం సత్యం. పగట్లో మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు, ఆ దేవుడు మా మధ్య కూడా ఉన్నారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి కొరకు ప్రాణం ఇవ్వలేదు, రక్తం కార్చలేదు తండ్రి. వారికంటే మరి ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు ప్రాణం ఇచ్చారు, రక్తం కార్చారు. ఆ ప్రేమను మరలా మా ఇళ్ళ కనబరుస్తున్నందు వందనాలు. వాతావరణం అంతా నెమ్మది, ఆహ్లాదకరమైన వాతావరణం దయచేయండి ప్రభా. కృప చూపించండి. గ్రూప్స్ తండ్రి, గ్రూప్స్ లెసన్స్ కోసం ఆయా స్థలాలకు తండ్రి, ఆ గదులకు వెళ్ళే సమయం ఆశీర్వదించండి. ముఖ్యంగా సీనియర్స్ పిల్లలు, టీచర్స్ కూడా ప్రభా అప్స్టైర్ రూమ్కి వెళ్ళే సమయం ప్రభా, మెట్లెక్కే సమయం దీవెనకరంగా చేయండి. దిగే సమయం దీవెనకరంగా చేయండి ప్రభా. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, కీడపాయాలు కలగకుండా సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం దేవా. కనికరం చూపండి. ఆయా పనిపాట్లలో, బాధ్యతల్లో పాలు పొందుతున్న సహోదరులు, సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. కావలసిన మెండైన కృపను అనుగ్రహించండి.
ఆత్మ జ్ఞానము, నడిపింపు, ఆలోచన సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం. ఎక్కడ తొందరలు లేకుండా, శత్రువు ఎక్కడ పని చేయకుండానట్లు మీరే కృప చూపండి, సహాయం చేయండి. మీ చేతులు మమ్మల్ని అప్పగించుకున్నాం. మా మధ్యకు మీరు తీసుకుని వచ్చిన సహోదరులను బట్టి, మీ దాసురాంటను బట్టి కూడా వందనాలు ప్రభు. 6 దినాలు వారు మా మధ్య గడిపే సమయం అంతా వారికి క్షేమం ఆశీర్వాదకరంగా, మాకును సంఘానికి పిల్లలకు క్షేమం ఆశీర్వాదకరంగా ఉండునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాము. కృప చూపించండి. ఈ రీతిగా నాయన మీ చేతిలో మనం అప్పగించుకుంటాం. దీనంతటిని నడిపించడానికి కావలసిన కృపాశక్తి, బలం, ఆలోచన, జ్ఞానం, వివేకం మీ దాసునే నాకును సమృద్ధిగా దయచేయమని బ్రతిమలాడుతున్నాం. సహాయం చేయండి. చుట్టుపక్కల ఉన్న వారందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాము. కనికరం చూపించండి ప్రభువా. తండ్రి, బయట తండ్రి అక్కడ బ్యానర్స్ కూడా పెట్టాం. చూసిన వారు రాగలిగేటట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వినికిడి ద్వారా అనేక మంది రాగలిగినట్లు కూడా కృప చూపండి, సహాయం చేయండి. ఈ రీతిగా మీ చేతులకు ఈ దినం ప్రోగ్రాం అంతటిని అప్పగించుకుంటూ తండ్రి మీకు మహిమకరంగా సమస్తం జరుగులాగున మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకసారి గట్టిగా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. అది ఎప్పుడు చెప్పిన ఇట్లనే చెప్పాలా? ఎట్లా మళ్ళీ చెప్పండి. ఆడపిల్లలు, గర్ల్స్ మీరేం తినలేదా? శుభ్రంగా తిన్నారా? మీరే చెప్పండి, ఆమేన్ చెప్పండి. గర్ల్స్ చెప్పాలి, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు బాయ్స్ చెప్పండి, ఆమేన్ అని. వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు చూడండి. మీరు ఓడిపోకూడదు, అర్థమైందా? పాటలు కూడా అలాగనే గట్టిగా పాడాలా. దయచేసి గమనించండి. మొదట మనకు సింగింగ్ సెషన్ ఉంటుంది. సింగింగ్ సెషన్ తర్వాత మెయిన్ లెసన్స్కి వెళ్తారు. మొదట మనకు 7:20 మనకు 8:10 వరకు సింగింగ్ సెషన్ ఉంటుంది. ఒకవేళ అవసరమైతే కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాం, 5 minutes అట్లా. తర్వాత 8:55 వరకు మెయిన్ లెసన్స్. సింగింగ్ అయిన తర్వాత మెయిన్ లెసన్స్కి వెళ్తారు. తర్వాత మళ్ళా 8:55 నుంచి 9:40 వరకు గ్రూప్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా సింగింగ్ ఉంటుంది. తర్వాత క్లోజింగ్ లెసన్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మళ్ళీ చెప్తాము. బెల్లు కొడుతూ ఉంటాం. చిన్నప్పుడు మీరు విన్న స్కూల్ బెల్లు గణగణ గణగణ కొట్టేది, అర్థమైందా? మీకు లెసన్స్కి వెళ్ళిన తర్వాత బెల్ టైమింగ్స్ ఉంటాయి. ఒక 5 నిమిషాల ముందు ఒక బెల్లు కొడతాం. మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్తారు. ఆ బెల్లు షార్ట్ బెల్లు కొడతాం. టంగ్ 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 అని కొడతాం. టీచర్స్ వినాలి, ఇది పిల్లలు కాదు. టంగ్ 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 అని కొడతాం. కాషన్ బెల్ అంటే ఇంకో 5 నిమిషాల్లో పూర్తి చేయాలి అని. 5 నిమిషాలు అయిన తర్వాత గణగణ గణగణమని కొడతాం. దాని అర్థం ఏమిటంటే ఆ టైం అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది అని అర్థం. అర్థమైందా? అప్పుడు మీరు లెసన్స్ నుంచి గ్రూప్స్కి మారాలి. గ్రూప్స్ కూడా మళ్ళీ అట్లనే అవుతుంది. తర్వాత గ్రూప్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు. గమనించండి, ఫాలో అవ్వండి. కనుక మనం ఇప్పుడు పాటల దగ్గరకు వెళ్తాం. అక్కగారికి సమయం ఇస్తాం. సాంగ్ షీట్స్ ఉన్నాయి, లోపల ఉన్నాయి. సాంగ్ షీట్స్ తీసి ఇవ్వండి. ఇవ్వండి సాంగ్ షీట్స్. పిల్లలు, మీకు సాంగ్ షీట్స్ ఇస్తాము. సాంగ్ షీట్స్ మళ్ళీ పారేయకూడదు, రేపు మళ్ళీ తీసుకొచ్చి చూపించాలా. అర్థమైందా? మీరు పారేస్తే డబ్బులు కట్టాలా, పారేయకపోతే డబ్బులు కట్టక్కర్లేదు. పారేస్తే 5 రూపీస్ కట్టాలా. అర్థమైందా? పారేయొద్దు. చదవటం వచ్చిన వాళ్ళు తీసుకోండి. అందరికి చదవటం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఫస్ట్ చదవటం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. పెద్ద పిల్లలకి ఇవ్వండి ఫస్ట్, తర్వాత చిన్న పిల్లలకి. సిస్టర్ రండి. సిస్టర్ రండి.
సిస్టర్గా మైక్ ఇచ్చేసి నేను పొట్టిగా ఉంటాను, నాకు సరే సెట్ చేసరిగా ఇక్కడ ఇమ్మా. పిల్లలందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బాయ్స్, ప్రైజ్ ద లార్డ్ గర్ల్స్. హ్యాపీగా లేరా? మీరు అందరు ఎందుకు సీరియస్గా ఉన్నారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీబేస్ అంటే హ్యాపీయా కాదా? దెన్ వై ఆర్ యూ సాడ్? ఎవరేమన్నారు మిమ్మల్ని? ఇక్కడ సంతోషంగా ఉన్నారు ఎంతమంది? వెరీ గుడ్. ఇది ఫస్ట్ నాకు ఇది అవ్వండి, తర్వాత చూద్దాం. కంట్రోల్ చేశాడు జస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి. కంట్రోల్ చేసుకుంటా సైలెంట్ ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ సైడ్ చూడు. పిల్లల్ని సాంగ్ షీట్స్ అందరు తీసుకున్నారు నాన్న. ఇందులో సాంగ్ నెంబర్ 1 పాడుకుందాము. ఒకసారి పాడినప్పుడు వినండి, మనము మీరు కలిసి పాడుకుందాం అన్నప్పుడే పాడాలి, సరేనా? అందరు వినండి ఒకసారి, సాంగ్ అంతా బాగా వినండి. గుడ్. పిల్లలు బాగుందా? అర్థమైందా మీకు? ఇప్పుడు నాతో పాడతారా? మళ్ళీ ఒక్కసారి విందామా? పాడతారా? తప్పు పాడొద్దు, మరి ఆంటీకి చాలా బాధ అవుతుంది. ఫస్ట్ రానప్పుడు వినండి, మీకు వచ్చింది అన్నప్పుడు నాతో కలిసి పాడాలి. ఓకే, ఇప్పుడు పాడదాము. ఓకే. రుణం తీర్చుకొందు యేసయ్యా. పాడండి. వెరీ గుడ్. తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా. పాడండి. ఏ ప్రేమించినావయ్యా,
పలికిస్తారు ఆంటీ. మొదటి చరణం చెప్పండి. పాపాల సంద్రమున క్షమించండి, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. మరల పలుకుదాం. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. మళ్ళొకసారి పలుకుదామా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. పిల్లలు ఒకసారి వినండి. ఆ తర్వాత ఇప్పుడు ఎలా పాడారో అట్లాగే సెకండ్ టైం మీరు పాడండి. ఇప్పుడు బాగా వినండి. పిల్లలు నౌ సెకండ్ వన్, రెండో వచనం, రెండోది పాడుకుందాం. ఒకసారి పాడతాము, మళ్ళీ వినండి. రెండోది పాడుకుందాం. చరణం. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా. పాడండి. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా. నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా.
సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 2 ఇవి అన్ని వర్షిప్ సాంగ్స్, ఆరాధన, ప్రభుని స్తుతించే పాటలు. సాంగ్ షీట్లో సాంగ్ నెంబర్ 2 ఇది కూడా తెలుగు పాట. పిల్లలు చూడండి, పాడుకుందామా, నేర్చుకుందామా? ఫస్ట్ పాట వచ్చేసిందా? గుడ్. పిల్లలు పలుకుదాం. కృతజ్ఞతతో, వినిపించట్లేదు పిల్లలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. పల్ల వరకు చాలా. ఒకసారి వినండి, వస్తే కూడా వినండి, సెకండ్ టైం పాడదాం. సాంగ్ షీట్స్ కావాలి, ఇప్పుడే వచ్చామన్న వాళ్ళు హ్యాండ్స్ రేస్ చేయండి. మీ దగ్గరికి అంకుల్ ఆంటీ వచ్చేస్తారు. ఎవరికి సాంగ్ షీట్ కావాలి? అందరి దగ్గర ఉన్నాయా? ఒకసారి రెండో లైన్ ఒకసారి అంతా పాడతాం, వినండి నాన్న, అప్పుడు మీరు పాడండి. ఒకసారి వినండి. 1 2 3 స్టార్ట్. కలిసి స్టార్ట్. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. వెరీ గుడ్, వెరీ గుడ్. వచనం పాడుదాము, ఇప్పుడు వినండి. అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. మళ్ళీ పాడతాను, ఇటు చూడండి, నన్ను చూడకండి, షీట్స్ చూడండి, బాయ్స్ కూడా. అర్హతే
ఓకే. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. ఓకే, పడండి. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. మళ్ళీ నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. రెండో వచనం. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ఎంతమందికి ఇష్టమైన పిల్లలు? చిన్న పిల్లలు కొంతమందికి కొంచెము కష్టంగా ఉంది. ఓకే, ఎనీహౌ మళ్ళీ వచ్చింది నాన్న. ఇప్పుడు మనకి ఏమొచ్చింది పిల్లలు? ఇప్పుడు ఏమొచ్చింది మనందరికీ? విబిఎస్. ఏమొచ్చింది? విబిఎస్. మళ్ళీ ఏమొచ్చింది మనకి? గట్టి చెప్పండి. ఇక్కడ ఈ పిల్లలే చెప్తున్నారు, అందరికీ రాలేదా విబిఎస్? మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చింది. గుడ్ చిల్డ్రన్. ఇది నేర్చుకుందామా? సాంగ్ నంబర్ 3. సాంగ్ నంబర్ 3 అంటే చెప్తారు, ఒకసారి చెప్పండి చిన్నపిల్లలు. చెప్పమ్మా. మళ్ళీ వచ్చింది విబిఎస్, ప్రేమను పంచింది విబిఎస్, మనలను కలిపింది విబిఎస్, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ కర్మేల్ విబిఎస్లో, ఈ కర్మేల్ విబిఎస్లో. మీరు కర్మేల్లోనే ఉన్నారా చిల్డ్రన్? అవునా? సో ఈ కర్మేల్ విబిఎస్లో, సరేనా? సరే విందామా? వినండి, ఫస్ట్ వినండి.
నేను, మళ్ళీ చెప్పండి, ఓకేనా? బాగా వినండి. సెకండ్ టైం మీరే పాడతారు, ఇక నేను వదిలేస్తాను మిమ్మల్ని. ఓకే, 1 2 3 స్టార్ట్. విందాము మళ్ళీ. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వినండి. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. ఓకే చిల్డ్రన్, పాడదామా? అంతవరకు పాడదాము అందరం కలిసి. 1 2 3 స్టార్ట్. ఓకే. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. వెరీ గుడ్ చిల్డ్రన్, వినండి. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ కర్మేలు VBS లో, ఇక సంతోషమే ఇక సంబరమే ఈ కర్మేలు VBS లో. పండి. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ కర్మేలు VBS లో. మళ్ళీ. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ కర్మేలు VBS లో, ఈ కర్మేలు VBS లో, ఈ కర్మేలు VBS లో. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ కర్మేలు VBS లో, ఇక సంతోషమే ఇక సంబరమే ఈ కర్మేలు VBS లో, ఈ కర్మేలు VBS లో, ఈ కర్మేలు VBS లో. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. చాలు. ఓకే చిల్డ్రన్, అన్నారండి. 5 minutes ఉంది, అంకుల్ మనల్ని పంపించారు, సరిపోద్ది టైము. చిల్డ్రన్, మనం క్లాసెస్ అయ్యాయి వస్తాం కదా, అప్పుడు ఎక్కువ పాడుకుందాం జనరల్ సింగింగ్. త్వరగా మీరు హ్యాండ్ వర్క్ ముగించుకొని రావాలి. సీనియర్స్ ఆల్సో, సీనియర్స్ అందరికి ఇంకో పాట ఉంటుంది. మనము లేట్గా కూర్చొని హ్యాండ్ వర్క్ చేయకండి, కమ్ ఫాస్ట్, అప్పుడు ఎక్కువ పాడుకుందాం. దయచేసి గమనించండి. ఇప్పుడు మళ్ళా అనౌన్స్మెంట్స్ తర్వాత ఒక పాట పాడుతుండగా కేజీ పిల్లలు ఇక్కడే కూర్చుంటారు. అర్థమైందా? కేజీ పిల్లలు అంటే ఎన్నో తరగతి వరకు? 5వ తరగతి వరకు ఇక్కడే కూర్చోండి. జూనియర్ పిల్లలు వెనక ఉన్నటువంటి రూమ్కి వెళ్తారు, టీచర్స్ వారిని గైడ్ చేయండి. సీనియర్ పిల్లలు పైన ఉన్నటువంటి రూమ్కి వెళ్తారు, జాగ్రత్తగా వారిని నడిపించండి. బ్రదర్స్ ఎవరైనా అక్కడ ఉండండి, ఇన్ఛార్జెస్ ఈ విషయాలన్నీ చూడండి. తర్వాత టీచర్స్ దయచేసి గమనించండి. ఏ గ్రూప్ టీచర్సు ఆ గ్రూపు లెసన్ దగ్గరికి వెళ్ళాలి.
లెసన్ చెప్పే టీచర్ కాకుండా గ్రూప్ టీచర్స్ కూడా ఆ గ్రూప్ లెసన్ దగ్గరికి వెళ్ళాలి. పిల్లల కంటే మీరు ఎక్కువగా వినాలి. పిల్లల కంటే మీరు ఎక్కువగా వినాలి. ఇప్పుడు గ్రూప్ టీచర్స్ పేర్లు ఒకసారి చదువుతాను. కేజీ సిస్టర్ రాజేశ్వరి, సిస్టర్ నయోమి, సిస్టర్ ప్రియా, సిస్టర్ ఆశ్చర్య, సిస్టర్ లక్ష్మి, సిస్టర్ సలోమి కుమార్, సిస్టర్ సువర్ణ. అందరు ఇక్కడ ఉన్నారు కదా? ఉన్నారా లేదా? ఉన్నారా? పిల్లల్లో కలిసిపోయారు, నాకు కనబట్లేదు. రైట్. మీరందరూ ఇక్కడే కూర్చోవాలి. చదివింది ఎందుకంటే మీరందరూ ఇక్కడే కూర్చోవాలి. తర్వాత జూనియర్స్ సిస్టర్ సంపూర్ణ, సిస్టర్ రమ, సిస్టర్ జెరూషా, తర్వాత సిస్టర్ సలోమి సలోమి జానీ. తర్వాత బ్రదర్స్లో బ్రదర్ స్టీఫెన్. మీరు జూనియర్స్కి వెళ్తారు. తర్వాత సీనియర్ సిస్టర్ హేనా. అవసరమైతే సీనియర్స్కి మరొకరిని తర్వాత యాడ్ చేసుకుంటాం. దయచేసి గమనించండి. మీకు బెల్ కొడతారు. మెయిన్ లెసన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు వెళ్ళిన తర్వాత మీకు 8:55కి ఒక కాషన్ బెల్ కొడతారు, చిన్న బెల్. అంటే 5 minutesలో మీరు లెసన్ కంక్లూజన్కి రావాలి. వింటున్నారా? 8:55కి కాషన్ బెల్ కొడతారు, లెసన్ కంక్లూజన్కి రావాలి. 9 o'clockకి లాంగ్ బెల్ కొడతారు, లెసన్ కంప్లీట్ చేయాలి. 1-2 నిమిషాలు ఇటు అటు అయినా తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అప్పుడు గ్రూప్స్ ఫామ్ చేస్తారు. గ్రూప్స్ ఫామ్ చేసే బాధ్యతను గ్రూప్ ఇన్ఛార్జీలు తీసుకోండి. తర్వాత 9:40కి మళ్ళీ గ్రూప్స్కి కాషన్ బెల్ కొడతారు. అంటే మరొక 5 minutesలో గ్రూప్స్ క్లోజ్ చేయాలి. 9:45కి లాంగ్ బెల్ కొడతారు. గ్రూప్స్ క్లోజ్ చేసి పిల్లలందరిని ఇక్కడకు తీసుకురావాలి. మరలా ఇక్కడ సింగింగ్ ఉంటుంది. సింగింగ్ తర్వాత మరలా 1/2 hour సింగింగ్ ఇచ్చాము. తర్వాత మరలా క్లోజింగ్ లెసన్కు వెళ్తాం. బెల్ టైమింగ్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గంట గణగణ గట్టిగానే మోగుతుంది, వినిపిస్తుంది, ఏం పర్వాలేదు. కనుక ఆ రీతిగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతాం. ఆ చివరి పాట చరణం పాడుతుండగా ఫస్ట్ సీనియర్స్ లేచి పైకి వెళ్తారు. సీనియర్స్ నడిపించండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత జూనియర్స్ నడిపించండి. తర్వాత కేజీ వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. ప్లేసెస్ ఆల్రెడీ దయచేసి గమనించండి. 5వ తరగతి వరకు కేజీ, 6 నుంచి 9వ తరగతి వరకు 6th to 9th వారు జూనియర్స్. అర్థమైందా? మీరు 5th class వరకు చదివే వాళ్ళందరూ కేజీ, 6th class to 9th class జూనియర్స్, అబవ్ 9th class అంటే 10th class to డిగ్రీ పీజీ ఎంతైనా మీరందరూ సీనియర్స్. అట్లా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. చిల్డ్రన్ సాంగ్ నెంబర్ 1 పాడుకుందాము. ఒక నిమిషం అన్న. ఫస్ట్ జూనియర్స్ వెళ్తారు, ఫస్ట్ సీనియర్స్, కేజీ వెళ్తారా? సీనియర్స్ కేజీ ఇక్కడే ఉంటారు. ఫస్ట్ సీనియర్స్ లేచి నిల్చోవాలా. పాట స్టార్ట్ అవ్వగానే లేచి నిల్చోండి. ఫస్ట్ బాయ్సా గర్ల్స్? బాయ్స్ ఫస్ట్, సీనియర్స్. గర్ల్స్ వెంటనే కాదు, బాయ్స్ వెళ్ళినాక తర్వాత మీరు నిల్చోవాలా. ఓకే? తర్వాత జూనియర్ బాయ్స్, జూనియర్ గర్ల్స్, దెన్ కేజీ ఇక్కడే ఉంటారు. మీరు పాడండి. నేను సాంగ్ నెంబర్ 1. అందరూ నిలబడుతూ కూర్చోండి. సీనియర్ బాయ్స్ మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. సీనియర్ గర్ల్స్ వెళ్ళండి. సీనియర్ గర్ల్స్ మీరు పాట పాడండి. మీరందరూ పాడండి. పాడండి పిల్లలు. తీర్చుకొందు యేసయ్యా ఏ రీతి రుణం, తీర్చుకొందు యేసయ్యా. పాపాల సంద్ర
బాయ్స్, మనసు మార్చి జూనియర్ బాయ్స్, పరిశుద్ధుని ఏది కాదు. చేసావయ్యా. ఏ రీతి నీ రుణం జూనియర్ బాయ్స్ 6th క్లాస్ తర్వాత ఏం చదువుతున్నాం? 6th క్లాస్ తర్వాత కూర్చోండి. 5th వరకు ఇక్కడే కూర్చోండి. రుణం తీర్చుకొందు యేసయ్యా. ఏ జూనియర్ గర్ల్స్ ఫ్రమ్ 6th క్లాస్ 6 to 9, 6వ తరగతి నుంచి 9 వరకు 6th to 9 ఎంతో జూనియర్ గర్ల్స్. కృపను చూపి దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా. కేజీ పిల్లలు పాడండి. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా. నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. చాలు నాన్న, చాలు చాలు చాలు. పిల్లలు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఎంత బాగున్నారు? మస్తు బాగున్నారా? అర్రే చాలా సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. కేజీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ వెరీ 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 యాక్టివ్. చాలా హుషారుగా ఉన్నారు. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ లిసన్ టు లెసన్ వినడానికి ఇష్టపడుతున్నారా? ఈ మొదటి రోజున యేసయ్య మనతో ఒక స్టోరీ ద్వారా మాట్లాడతారు. యేసయ్య మిమ్మల్ని ప్రేమించి మీరంటే చాలా ఇష్టపడి మీతో మాట్లాడాలని యేసయ్యకి ఆశ కలిగి VBS ఇచ్చాడు కర్మేల్లో. మీరంటే చాలా ఇష్టం యేసయ్యకి, మీతో మాట్లాడాలని యేసయ్యకి చాలా ఇష్టం. అర్థమవుతుందా? గర్ల్స్ నా వైపు చూడాలి. ఎవ్వరు మాట్లాడొద్దు, చేతులు కలపొద్దు, తలలు తిప్పొద్దు, మీ కళ్ళు మీ చెవులు అంతా ఇటే ఉండాలి, నా వైపే ఉండాలి. ఓకేనా? యేసయ్య మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు వినటానికి రెడీనా? అయితే చిన్న ప్రార్థన చేసుకుందామా లెసన్కి ముందు? ఓకే, కళ్ళు మూసుకోనండి, మోకరించాలా. 1 2 3 చిన్నపిల్లలు ఫాస్ట్గా మోకరించాలా. ఓకేనా? ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మీ శిలువ రక్త ప్రోక్షణ మరొక పర్యాయం నా హృదయం మీద కోరుకుంటూ మీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు. ఇలాగున దేవతండ్రి కర్మేల్లోని VBSలో దేవతండ్రి భాగంగా ఈ మొదటి దినాన దేవతండ్రి మొదటి లెసన్ కొరకే మేము చేరి రావడానికి సహాయపడుతూ వచ్చారు. ముందున పాటల భాగం అంతట్లో మీరు సహాయపడుతూ వచ్చేందుకే స్తోత్రములు. ఇలాగ నా కేజీ సెషన్లో ప్రభా మొదటి లెసన్ దేవతండ్రి బిడలు వినిపోతుండగా సహాయం చేయండి. నిలబడే మీ దాసరాలు ప్రభా, పరిశుద్ధుల పాదములతో సమానరాలు
మీ పాదాల చెంతనాన్ని పడవేసుకుంటున్నాను. కనికరించి మీ ఆత్మ వశమందున నుంచి దేవా మీ నోటి బుర్రగా వాడుకుంటారండి. ప్రతి బిడ్డ హృదయం సంధించబడుగాక. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతురండి. శత్రుకార్యం లయపరచము. మీ చేతులకు బిడ్డలను అప్పగించుకుంటూ మీ ఆత్మకార్యం జరిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొని స్తుతించి గణపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. ఓకే, ఒక లెసన్ విందాము. ఈరోజు లెసన్ పేరు తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను, సరేనా? ఒక బుక్ ఉన్నదట. ఏమున్నదట? ఒక బుక్ ఉందట. మామూలుగా మనకు బుక్లో ఏముంటాయి పిల్లలు, మీరు చెప్పండి. క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. ఏముంటాయి? లెటర్స్ ఉంటాయి కదా, అక్షరాలు ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. తెలుగు అయితే వాళ్ళు ఉంటాయి, అట్లా అవన్నీ ఉంటాయి, అచ్చులు హల్లులు అట్లాగా లెటర్స్ ఉంటాయి. కానీ ఒక బుక్ ఉన్నదట. అల్లరి చేసే పిల్లలు నిలబెట్టనా? వద్దు కదా, ఎవ్వరు మాట్లాడద్దు. ఒక బుక్ ఉందంట. ఏ బుక్ ఉందట? ఒక బుక్ ఉంది. ఆ బుక్లో మాటలే లేవట, కానీ ఆ బుక్ మాట్లాడుతుందట. ఆ బుక్లో ఏం లేవు? నో లెటర్స్, అక్షరాలే లేవబ్బా, కానీ ఆ బుక్ మాట్లాడుతుందట. ఆశ్చర్యం కదా, ఎంత మిరాకిల్ కదా, చాలా ఆశ్చర్యం. నాకు కూడా లెసన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, లెటర్స్ లేని బుక్ మాట్లాడుతుందా అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం చెప్పుకుందాం. ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా నాన్న, మన రోడ్ మీద వెళ్తున్నప్పుడు వెహికల్ మీద ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. రెడ్ లైట్ ఏం చెప్తుంది? వెరీ గుడ్. గ్రీన్ లైట్ ఏం చెప్తుంది? అబ్బాబా, చాలా షార్ప్గా ఉన్నారు, సూపర్. ఎల్లో లైట్ ఏం చెప్తుంది? వెయిట్ అని చెప్తుంది. ఏమని చెప్తుంది? వెయిట్ అని చెప్తుంది. అట్లా లైట్స్ మాట్లాడుతున్నాయే లేదా? అక్కడ లైట్స్ చూసి మనము, ఆ సైన్స్ చూసి మనం ఎట్లా, ఓ రెడ్ లైట్ పడింది, ఇప్పుడు ఆపేయాలి వెహికల్, ఓకే గ్రీన్ లైట్ పడింది, ఇప్పుడు వెళ్ళొచ్చు అని అనుకుంటాము. అలాగే ఆ బుక్ కూడా మాట్లాడుతుందట, కలర్స్ తోటి. ఎలా మాట్లాడుతుంది ఆ పుస్తకం? కలర్స్ తోటి. రంగులు ఉంటాయట ఆ పుస్తకంలో, రంగులతో మాట్లాడేస్తుందట. ఆశ్చర్యంగా ఉంది కదా. తెలుసుకుందామా పిల్లలు, రంగులతో ఎట్లా మాట్లాడుతుందో పుస్తకం తెలుసుకుందామా? ఓకే. ఆ బుక్లో ఎల్లో కలర్ ఉందట. ఏం కలర్ ఉంది? ఎల్లో కలర్ అంటే మనకి ఎల్లో కలర్లో ఏముంటాయి చెప్పండి, మీరు చెప్పండి. చెట్ల, యా, బనానా ఉంటుంది, ఇంకా మ్యాంగో ఉంటుంది, ఇంకా గోల్డ్ ఉండదా ఎల్లో కలర్లో? గోల్డ్ ఏ కలర్లో ఉంటుందమ్మా? ఎల్లో కలర్లో ఉంటుంది. ఇష్టమా గోల్డ్ అంటే? నాకు కూడా చాలా ఇష్టం, కానీ నాకు ఈ లోకంలో ఇష్టం కాదు, వేరే లోకం ఉందట, గోల్డ్ లోకం అట, అది అక్కడ నాకు ఇష్టం అనమాట. సరే, ఎల్లో కలర్ ఏం చూపిస్తూ ఉందంటే పరలోకాన్ని చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తూ ఉంది? నా ఈ లోకం ఉంది కదా, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, కర్మేల్లో ఉన్నాము, ఇది భూలోకంలో ఉన్నాము. ఈ లోకంలో కొంతసేపు తింటాము, తర్వాత స్కూల్కి వెళ్తాము, తర్వాత హోంవర్క్స్ చేస్తాము, నైట్ నిద్ర వస్తే బొజ్జుంటాము, సండే వస్తే చర్చ్కి వెళ్తాము. ఈ రొటీన్ షెడ్యూల్ జరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. కానీ ఆ లోకంలో షెడ్యూల్ అంతా వేరే ఉంటుంది. ఎప్పుడు వేసిన వర్షిప్ చేస్తూ ఉంటామంట. ఆ పరలోకంలో అంతా గోల్డే. ఇక్కడ చిన్న గోల్డ్ ఉంటే మనం ఎక్కడ దాచిపెడతాం? బీరువాలో కదా. లాక్ అయ్యకుండా వచ్చేస్తామా బయటికి బీరువాకి? అమ్మో, దొంగలు తీసేసుకుంటారు కదా, చాలా భయం. జాగ్రత్తగా పెట్టి లాకర్లో పెట్టి తాళం వేసి భద్రంగా చేసి పెడతాం అనమాట చిన్న గోల్డ్కి. అక్కడేమో ఎక్కడ? పరలోకంలో. చెప్పాలి పిల్లలు, ఎక్కడ? రోడ్సే గోల్డ్ కలర్, గోల్డ్లో ఉంటాయి. గోల్డ్ కలర్ కాదు, గోల్డ్ రోడ్స్ ఉంటాయి, గోల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, గోల్డ్ ట్రీస్ ఉంటాయి, అంత గోల్డ్ అన్నమాట, చాలా విపరీతమైన గోల్డ్. ఆ దేశమే బంగారుమయం. ఆ దేశం ఏం మయం? బంగారుమయం. దాని పేరు పరలోకం. పరలోకం మీకు కావాలని ఉందా? మీకు సంగతి తెలుసా? అక్కడ ఎవరుంటారు? మళ్ళీ చెప్పండి. అబ్బా,
బంగారికి మించిన యేసయ్య, బంగారానికంటే ఇంకా వాల్యూ అయిన యేసయ్య అక్కడ ఉంటాడనమాట. యేసయ్యతో ఉండాలని ఆశగా ఉందా? నాకైతే చాలా ఆశగా ఉంది. ఎప్పుడెప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్దామా, ఆయనతోనే ఉందామా, ఎప్పుడన్నా ఒకసారి వాక్యం చదువుకునేటప్పుడే మాట్లాడతాడు, ప్రార్థన చేసేటప్పుడే కలుసుకుంటున్నాను, ఆయనతోనే ఉంటే బాగుండు, ఎప్పుడెప్పుడు ఆ గోల్డెన్ హెవెన్కి వెళ్దామని చాలాసార్లు అనిపిస్తుంది పిల్లలు. నాకైతే మీకు ఇష్టమా గోల్డెన్ హెవెన్ అంటే? బా, యేసయ్యతో ఉంటామంటే మీకు ఇష్టమా? సరే, ఇంతవరకు బాగుంది పిల్లలు. మరి ఎట్లా వస్తుంది గోల్డెన్ హెవెన్ మనకి? ఇట్లా అంటే వెళ్ళిపోతామా పైకి? రాదు కదా, వింగ్స్ రావు కదా మనకి. ఓకే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, పరలోక దేశం వెళ్ళాలంటే ఒక టికెట్ సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ఒక టికెట్ సంపాదించుకోవాలి. అదేంటంటే పరలోకానికి వెళ్ళేటప్పుడు మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇదిగో ఇదేం చూపిస్తా ఉంది? ఏం కలర్లో ఉంది ఇది? పరలోకం. ఏంటిది అంటే మీకు చిన్న ఫిగరే ఇచ్చినారు, కానీ అది పెద్ద దేశం, పరలోక దేశం, పరలోక రాజ్యం. రాజ్యం అంటే ఇట్స్ కింగ్డమ్ నా కదా, రాజ్యం అన్నమాట. అంత పెద్దది. మనకి చిన్న పిక్చర్ కాబట్టి చిన్నగా ఇక్కడ ఉంది బొమ్మ. అయితే ఈ పరలోకం వెళ్ళాలంటే టికెట్ సంపాదించుకోవాలి పిల్లలు. అయితే టికెట్ ఈజీ. ఇప్పుడు మనం ఫారిన్ వెళ్ళాలనుకో, పాస్పోర్టు, వీసా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, కొన్ని రోజుల ప్రిపరేషన్ ఉంటుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే టికెట్ ఎక్కువ సమయం పట్టదు. టికెట్ ఎక్కువ టైం తీసుకుంటుందా? తీసుకోదు, కొంచెం సమయం తీసుకుంటుంది. ఎలా అంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి. బేసిక్గా మనం పాపలం. అబద్ధాలు ఆడతామా? ఎంతమంది ఆడతారు? అబద్ధాలు ఆడరా? నిజమా? చాలా మంచి పిల్లలు. నేనైతే చిన్నప్పుడు బోలెడు అబద్ధాలు ఆడేదాన్ని, చాలా అబద్ధాలు. మా మమ్మీతో మా డాడీతో చాలా అబద్ధాలు చెప్పేదంటారు. చాలా బ్యాడ్ గర్ల్ని నేను, చాలా బ్యాడ్ గర్ల్ని. తర్వాత యేసయ్య నన్ను రక్షించి మార్చాక నేను అబద్ధాలు మానేశాను అనమాట. దేవునికి వందనాలు. సరే, అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డ మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, బూతులు, ఇంక ఇవన్నీ కూడా పాపమా పరిశుద్ధ జీవితమా? పాపం కదా. ఈ పాపాన్ని పెట్టుకొని గోల్డెన్ హెవెన్ అక్కడ ఉంది కదా, నేను వెళ్ళాలని చెప్పేసి రెడీగా ఉన్నావు అనుకో, వెళ్ళిపోతావా? వెళ్ళలేవు. ఈ పాపాన్ని తీసేసుకోవాలి, ఈ హృదయాన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట. అప్పుడు నీకు ఎప్పుడు నీ హృదయం పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు టికెట్ వచ్చినట్టే. ఆ ప్రాసెస్ ఎలాగంటే నీ పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. చెప్పండి, నేను నా పాపములు యేసయ్య దగ్గర ఒప్పుకొనాలి. అలా ఒప్పుకున్నప్పుడు యేసయ్య తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు అనమాట. యేసయ్య రక్తం ఎట్టొచ్చిందా ఆంటీ? యేసయ్య రక్తంతో ఎట్లా వచ్చింది అసలు? బ్లడ్ ఎక్కడ ఉంటుంది నాన్న? బయటికి కనిపిస్తుందా మనకి? బ్లడ్ స్కిన్నే కనిపిస్తుంది కదా, మనకి బాడీ స్కిన్నే కనిపిస్తుంది. బ్లడ్ వస్తుందా? ఎట్లా వస్తుందంటే మీకు సంగతి తెలుసా పిల్లలు, మనం అందరం మిస్టేక్ చేసినాం కదా. అబద్ధాలు ఆడినామా, దొంగతనాలు చేసినామా, చెడ్డ మాటలు మాట్లాడినామా? ఇప్పుడు ఈ మిస్టేక్స్ అన్నీ మనలో ఉన్నాయి. నాలో 1000 మిస్టేక్స్ కాదు, lakhs మిస్టేక్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇవ్వాలా లేదా? మిస్టేక్ చేస్తే కొడుతుందా లేదా? మనకు పనిష్మెంట్ ఉంది. అట్లాగే మనం చేసిన మిస్టేక్స్ అన్నిటికీ మనకు పనిష్మెంట్ ఉంది. కానీ మీకు సంగతి తెలుసా పిల్లలు, మన మిస్టేక్స్ వల్ల మనకు వచ్చే పనిష్మెంట్ చాలా పెద్దది. ఇప్పుడు నేను చేసిన పాపాలు ఇన్ని ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఆంటీకి ఎంత పనిష్మెంట్ ఉంది? బిగ్గా చెప్పట్లా పిల్లలు. నేను చేసిన పాపాలు ఇన్ని ఉన్నాయి అనుకోండి, నాకు ఎంత పనిష్మెంట్ ఉంటుంది? పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. నన్ను పట్టుకొని తాడు పెట్టి కట్టేసి ఫటా 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 మన కొట్టినారు అనుకో, బిగ్ పనిష్మెంట్ ఇచ్చారు అనుకో, నేనేమైపోతా? చనిపోతా. ఇంకా నాకు లైఫ్ లేదు, ఇంకా నేను మళ్ళీ బ్రతకను అనమాట. అంటే నా పనిష్మెంట్ చాలా పెద్దది. అలాగే మనందరి పనిష్మెంట్స్ కూడా పెద్దవి. కాబట్టి ఈ పనిష్మెంట్ మనం భరించలేనని యేసయ్య ఏం చేసినాడంటే మనందరి పనిష్మెంట్ ఎవరు వేసుకున్నారు? యేసయ్య తన మీద వేసుకున్నాడు. మనం చేతులు చేసిన తప్పులకి యేసయ్య చీలలు కొట్టించుకొని, చేతుల్లో చీలలు కొట్టించుకొని ఆ పనిష్మెంట్ ఆయన తీసుకున్నాడు. మన తలతో చేసినటువంటి మిస్టేక్స్కి ఆయన తలకి పనిష్మెంట్ వచ్చింది. మన కాళ్ళతో చేసినటువంటి మిస్టేక్స్కి ఆయన కాళ్ళకు పనిష్మెంట్ వచ్చింది. సో మనందరి పనిష్మెంట్ని, ఎవరి పనిష్మెంట్ని? మనందరి శిక్షను, చెప్పండి, మనందరి యేసయ్య తన మీద వేసుకొని భరించాడు. ఆయన సిలువలో రక్తమంతా కార్చాడు. సిలువలో రక్తమంతా కార్చాడు. ఆ రక్తం, ఆ పరిశుద్ధ రక్తంలో మన పాపాలు ఆయన కడిగేస్తాడు. ఎప్పుడు కడుగుతాడు చెప్పండి? ఒక్కళ్ళన్నా? వెరీ గుడ్.
మన తప్పులు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసయ్య కడుగుతారు. అలా అన్నమాట. సరే, ఇలాగే యేసయ్య సిలువ వేయించబడిన తర్వాత, యేసయ్య సిలువ వేయబడిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాడా? సమాధిలో ఉన్నాడా? లేచాడా? తెలుసా మీకు? అరే చూసినారా మీరు? ఎట్లా తెలుసబ్బా మీకు? చెప్పండి చెప్పండి. యేసయ్య తిరిగి లేచాడని మీకు ఎట్లా తెలుసు? వాక్యం చెప్తుంది, మీరు నమ్మినారు. యేసయ్య తిరిగి లేచాడా? వెరీ గుడ్ పిల్లలు, మీరు చక్కగా నమ్ముతున్నారు. ఇట్స్ రైట్, యేసయ్య తిరిగి లేచాడు, మీరు నమ్మారు. వెరీ గుడ్. అయితే తిరిగి లేచే యేసయ్య తిరిగి లేచి పరమునకు వెళతాడనమాట. అప్పటి వరకు చూడాల గర్ల్స్, ఇక్కడ చూడాల. అప్పటి వరకు యేసయ్యతో శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వాళ్ళందరికీ సడన్గా అర్థం కాలే, అమ్మో నిన్నటి వరకు యేసయ్య మనతో ఉన్నాడు, సైనికులు తీసుకెళ్ళి యేసయ్యని బంధించి కొట్టి సిలువ వేశారు, అయిపోయింది. ఇప్పుడు యేసయ్యని సమాధిలో పెట్టారు. మనం వెళ్ళి చూస్తే సమాధిలో యేసయ్య లేడు, ఆయన దేహము లేదు, ఏమైపోయాడని చెప్పేసి వాళ్ళకి ఎంతో కలవరం అనమాట. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ యేసయ్య నాతో ఉన్నాడు, నా ఫ్రెండ్ యేసయ్య నాతో ఉన్నాడు, ఇప్పుడు కనిపించట్లేదు, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, నేను ఎవరికి ప్రేయర్ చేయాలి, నేను ఎవరితో ఉండాలని చెప్పి అందరూ బాధపడుతున్నారంట. అందరూ బాధపడుతున్నారు. శిష్యుడు బాధపడతా ఉంటే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? యేసయ్య వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చూస్తున్నారా? యేసయ్య వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. శిష్యులారా, మీరు కలవరపడకండి, నేను ఎట్లాగో నేను వెళ్ళాను, పరలోక దేశానికి వెళ్తానని నేను చెప్పాను కదా, పరదేశకు వెళ్తానని నేను చెప్పాను కదా, మీకు స్థలం సిద్ధపరుస్తాను, కాబట్టి మీరు ఏ మాత్రం కూడా దయచేసి బాధపడద్దని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. చూడండి పాపం, వాళ్ళు ఎంత ఆశతో చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? కింద చూస్తున్నారా? పైకి చూస్తున్నారా? పైకి చూస్తున్నారు. అంటే ఎవరి కోసము? యేసయ్య కోసం. చాలా బాధ కదా పిల్లలు, యేసయ్య కనబడకపోతే, యేసయ్య మాట్లాడకపోతే చాలా బాధ వేస్తుంది కదా. ఫ్రెండ్ కదా, మనందరికీ ఫ్రెండా యేసయ్య? మీకు ఫ్రెండా? వెరీ గుడ్. అయితే రోజు యేసయ్యతో మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారు? ప్రార్థన, వాక్యం చేసేటప్పుడు యేసయ్య మనతో మాట్లాడతాడు, ప్రేయర్ చేసేటప్పుడు మనం యేసయ్యతో మాట్లాడుకుంటాం అనమాట. అర్థమైందా? అట్లా యేసయ్యతో ఫ్రెండ్షిప్ రెగ్యులర్గా చేయాలి. సరే, వాళ్ళు పైకి చూస్తూ ఉంటే తర్వాత ఏం జరిగిందంటే, ఇద్దరు దేవదూతలు వచ్చినారు, ఇద్దరు ఏంజల్స్ వచ్చినారు. వచ్చి ఏం చెప్పినారంటే, భయపడకండి, యేసయ్య ఇలాగున పైకి ఆరోహణం అవడం మీరు ఎలాగో చూసారో మళ్ళీ అదే విధంగా వస్తాడు, మళ్ళీ అదే విధంగా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా యేసయ్య తీసుకొని వెళ్ళిపోతాడు, మీరు భయపడకండి అని చెప్పారనమాట దేవదూతలు. ఎవరికి చెప్పినారు? ఎవరికి చెప్పారు? శిష్యులకు. యేసయ్య కనబడలేదని వాళ్ళు కలవరపడుతున్నారు కదా, అందుకని శిష్యులకు చెప్పారనమాట, మీరు భయపడొద్దు. దేవదూతలు చెప్పినారు, మీరు భయపడొద్దు, యేసయ్య ఎలాగ వెళ్ళడం మీరు చూసారా, మళ్ళీ అలాగ వస్తాడు మీకోసము, తర్వాత ఒక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు, మీకు అక్కడ బిల్డింగ్స్ ఇస్తాడని చెప్పినారనమాట. దేవదూతలు చెప్పినారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, దేవదూతలు మాట్లాడినప్పుడు వీళ్ళకి అనిపించింది, పరలోకంలో తీసుకెళ్తాడంట యేసయ్య. పరలోకం ఎట్టుంటుంది? పరలోకంలో ఏముండవు అని వాళ్ళకి క్వశ్చన్ వచ్చిందనమాట. పరలోకంలో ఏముండవంటే, బిల్డింగ్స్ ఉంటాయి, గోల్డెన్ బిల్డింగ్స్ ఉంటాయి, చర్చ్ ఉండదు. ఏముండదు? చర్చ్ ఉండదు. అర్థమైందా? పరలోకంలో చర్చ్ ఉండదు. తర్వాత బైబిల్ ఉండదు. ఇంక ఇవేం కనపడవు, యేసయ్యే కనపడతా ఉంటాడు అనమాట పరలోకంలో. తర్వాత ఈ లోకంలో ఏముంటాయో పరలోకంలో ఉండవు. ఏముండవంటే, పాపం ఉండదు పరలోకంలో. ఏముండదు? పాపం ఉండదు. చీకటి ఉండదు పరలోకంలో. మీకు చీకటి అంటే భయమా? ఏది, కళ్ళు మూసుకోండి. చీకటి వస్తుందా? చీకటి కనపడుతుందా మీకు? చీకటి అంటే భయమా? చిన్నపిల్లలు బయటకు వెళ్ళాలంటే చీకట్లో కరెంటు పోయిందంటే, అమ్మో కరెంటు పోయిందమ్మా మమ్మీ అంటే కదా, భయం వేస్తుంది కదా. నాకు కూడా భయం వేస్తుంది కరెంటు పోతే సడన్గా కదా. చీకటి అంటే మనకి భయం. మీకు సంగతి తెలుసా? పరలోకంలో చీకటే లేదు. యేసయ్య ఆయన అక్కడ ఉంటాడు. యేసయ్య షైనింగ్, పరలోక రాజ్యం మొత్తం
మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. యేసయ్య ఇక్కడుంటే ఆయన షైనింగ్ ఉంటుంది, ఆయన దగ్గర నుంచి వచ్చే వెలుగు ఉంటుంది. ఆ వెలుగు పరలోక దేశం మొత్తం వస్తుంట. నాన్న ఒక్క ట్యూబ్ లైట్ ఈ రూమ్కే సరిపోదు, ఈ హాల్కే, ప్రేయర్ హాల్కే సరిపోదు. కానీ యేసయ్య లైట్ ఒక దేశం మొత్తం, పరలోక రాజ్యం మొత్తం సరిపోతుందంట. ఇంకా ఎంత లైట్ ఉంది యేసయ్య దగ్గర? వావ్, క్రోర్స్ ఆఫ్ క్యాండిల్స్ అని కూడా మనం చెప్పలేం. చాలా పెద్ద లైట్ ఉంది. యేసయ్య పేరే వెలుగు, యేసయ్య పేరే వెలుగు. ఆ లైట్ సరిపోతుంది అనమాట. సో పరలోకంలో చీకటి ఉండదు, ఇంకా పాపం ఉండదు. పాపం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అబద్ధాలు, దొంగతనాలు. మీ ఫ్రెండ్ రీసెస్కి వెళ్ళినాడు అనుకో, ఇంటర్వెల్ వాష్రూమ్కి వెళ్ళినాడు అనుకో, వాడి బాక్స్లో స్నాక్స్ ఉంటాయి, మంచి స్నాక్స్ ఉంటాయి, పెన్సిల్, కొత్త పెన్సిల్ ఉంటుంది. వాడు పోగానే ఆయన తినేసి ఆ పెన్సిల్ తీసి దాచిపెట్టుకొని ఆ బాబు వచ్చి అడిగినాడు అనుకో, ఎట్లా కనపడుతున్నారా నేను నీకు, ఏమనుకుంటున్నావు, నేను తీయలే అంటావు. అంటావా? గర్ల్స్ చేస్తున్నారు అట్లాగా? చేయకూడదు. అవన్నీ ఎవరు చూస్తున్నారు? చేయకూడదు. ఇవన్నీ పాపాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. పరలోకంలో పాపం ఉంటుందా? ఉండదు, పాపం ఉండదు. ఇంకా ఏముండదో తెలుసా? సూర్యుడు ఉండడు. ఏముండడు? సూర్యుడు ఉండడు. అంటే సన్ అనమాట. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం. ఎండ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? అబ్బో, చాలా మాడిపోతున్నాం. కొంతమంది అయితే పెద్ద అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, ఇంకా కొంతమంది బలహీనలు సన్ స్ట్రోక్ వస్తూ ఉంది, ఎడదెబ్బ తగులుతూ ఉందన్నమాట. అంత భయంకరంగా ఎండలు ఉన్నాయి. పరలోకంలో ఏముండదు? ఎండ ఉంటుందా? సన్ ఉండదు. యేసయ్యే వెలిగిస్తాడు. చంద్రుడు ఉండడు, మూన్ కూడా ఉండదు. మూన్ లైట్లో మనం అన్నీ చేసుకోగలమా పిల్లలు? మూన్ లైట్లో జస్ట్ మనకు రూట్ కనపడుతుంది అంతే. మనం బుక్ పెట్టుకుని హోంవర్క్ రాసుకోగలమా? లేదు. సో మూన్ కూడా ఉండదు. కానీ సన్ లేదు, మూన్ లేదు. కానీ ఎవరుంటారు పరలోకంలో? యేసయ్య ఉంటాడు. ఇంకా పరలోకంలో ఏముండదో తెలుసా? ఏముండదో తెలుసా? మరణం ఉండదు. ఏముండదు? మరణం ఉండదు. రోగాలు ఉండవట. ఇక్కడైతే హచ్, తుమ్ములు, జలుబు, దగ్గు, పొట్టనొప్పి, తలనొప్పి, మమ్మీ ఫీవర్, మమ్మీ కాళ్ళ నొప్పి, ఎన్ని చెప్తారో పిల్లలు హోంవర్క్ రాయమంటే. మా బాబు కూడా ఉన్నాడు చిన్నోడు, ఎన్ని సాకులు చెప్తాడో తినేదానికి, రాసేదానికి, అన్నిటికీ ఇంక 100 రెడీ చేసుకుంటాడు అనమాట రీజన్స్ వాడు. అట్లాగే ఆ నొప్పి మమ్మీ చెయ్యిలాగేస్తుంది, అది ఇది ఇక్కడ అని చెప్పి బోలెడు చెప్తాం. అక్కడ రోగమే ఉండదు, వ్యాధులే ఉండవు, హెల్దీగా ఉంటాం, అందరం ఆరోగ్యంగా ఉంటాం. ఎలా ఉంటాము? ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా మరణం ఉండదు. చనిపోయిన వాళ్ళు ఎట్లుంటారు పిల్లలు? అట్లాగే బొజ్జుని సైలెంట్గా అట్లా ఉంటారు కదా. అక్కడ చనిపోవటం ఉండదు. ఎప్పుడు లైవ్గా ఉంటాం, ఎప్పుడు యేసయ్యతో పాటు జీవించి ఉంటాం. యేసయ్య ఇటు చూస్తే యేసయ్య కనపడతాడు, ఇటు చూస్తే యేసయ్య కనపడతాడు. యేసయ్య అసలు ఆ రాజ్యం అంతా యేసయ్య ఉంటాడు. ఇంకా మరి ఆ పరలోకం సంపాదించుకుందామా వద్దా చెప్పండి మీరు ఫస్ట్? కావాలా? ఇంకా ఏముంటాయో తెలుసా పరలోకంలో? ఏముంటాయో తెలుసా? దేవదూతలు ఉంటారు. ఎంతమంది ఉంటారంటే చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఒక సాంగ్ పాడుతూ ఉంటారంట. యేసయ్యకి, యేసయ్యని ఆరాధిస్తూ ఉంటారనమాట. అలాగా దేవదూతలు ఉంటారు. ఇంకా గోల్డ్ బిల్డింగ్స్ ఇందా చెప్పుకున్నాం కదా, గోల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, గోల్డ్ రోడ్స్ ఉంటాయి. ఇంకా జీవవృక్ష ఫలాలు ఉంటాయంట. జీవవృక్ష ఫలాలు ఉంటాయి. ఒక స్ఫటిక సముద్రం ఉంటుందట, ఒక స్ఫటిక సముద్రం ఉంటుంది. ఇవన్నీ పరలోకంలో ఉంటాయి. మీరు వెళ్ళారంటే అవన్నీ చూడొచ్చు. దేవదూతలు మీ దగ్గర ఉంటారు, యేసయ్య కనపడతాడు. ఆకలి ఉండదు, ఈ గోలంతా ఉండదు. ఈ లోకంలో ఉండే హోంవర్క్స్ ఉండవు నాన్న, డిక్టేషన్స్ ఉండవు, ఎగ్జామ్స్ ఉండవు, మిస్ కొట్టే దెబ్బలు ఉండనే ఉండవు. ఎప్పుడు యేసయ్యతో సంతోషంగా ఉండొచ్చు. అయితే ఈ పరలోకం సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావా బిడ్డ? ఇష్టమేనా మీకు? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనము ఏం చేద్దాం? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మన హృదయాన్ని, ఇక్కడ ఉంది, యేసయ్య రక్తంతో కడుక్కోవాలి. ఇదిగో మన హృదయం ఫస్ట్ ఎట్లుంది? బ్లాక్ అంటే ఏంటి? పాపం. ఈ నల్లగా ఉన్నటువంటి బ్యాడ్ హార్ట్ని, మన చెడ్డ హృదయాన్ని యేసయ్య రక్తంతో కడుక్కొని ఎట్లా మార్చబడాలి అంటే, ఈ రెడ్ ఏం చూపిస్తూ ఉంది? యేసయ్య రక్తం. యేసయ్య రక్తంతో కడుక్కొని హృదయాన్ని తెల్లగా చేసుకోవాలి. అప్పుడు మన పాపం అంతా పోతుంది. అప్పుడు మాత్రమే గోల్డెన్ హెవెన్కి వెళ్ళగలం పిల్లలు. ఒకవేళ మన పాపాలు ఒప్పుకోలేదనుకో, యేసయ్య క్షమించలేదనుకో, ఒప్పుకోపోతే క్షమించాడు, మన పాపాలు మనలోనే ఉంటాయి. అప్పుడు వస్తాడు, అప్పుడు సాతాను ఏంజెల్స్ ఉంటారనమాట. వాళ్ళు నిన్ను లాక్కుపోయి ఎక్కడేస్తారు? ఎక్కడేస్తారు? నరకంలో వేస్తారు. నరకం ఎట్లుంటుంది తెలుసా? చాలా బాగుంటుందా?
చక్కగా ఏసీలో కూర్చున్నట్టు మంటలు, భయంకరమైన మంటలు, కాలిపోతూనే ఉంటాం కానీ చచ్చిపోము. అలా మా అయ్య కాలిపోయింది, ఆంటీ కాలిపోయింది, చనిపోయింది అనుకోవడానికి లేదు. కాలిపోతూనే ఉంటాం, బాధ తెలుస్తుంది, కన్నీరు వస్తుంది కానీ చచ్చిపోము, కాలుతూనే ఉంటాం. మీకు మంటలు కావాలా, నరకం కావాలా, యేసయ్య యొక్క పరలోకం కావాలా? చెప్పండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన హృదయాన్ని పాపాలన్నీ ఒప్పుకొని హృదయం శుభ్రం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? హృదయాన్ని. ఆర్ యు రెడీ ఫర్ దట్? నిజంగా నా అబద్ధం చెప్తున్నారు పిల్లలు కదా? నిజమేనా? మీకు పరలోకం కావాలా? మరి ఖచ్చితంగా కావాలనా? మరి మీ మిస్టేక్స్ అన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటారా? యేసయ్యకి మీ హృదయం ఇస్తారా? సరిగా చెప్పట్లో పిల్లలు. యేసయ్యకి మీ హృదయం ఇస్తారా? గర్ల్స్ నుంచి వాయిస్ లేదు, ఇస్తారా? పరలోకం అంటే ఇష్టం లేదా? ఇష్టమేనా? సరే, మోకరించండి. మరి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. మోకరించండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. చెప్తారా నాతో పాటి? చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలా. యేసయ్యా మీకు వందనములు. ఈ రోజున లెసన్లో నాతో మాట్లాడారు. నిజమే యేసయ్యా, నేను చాలా మిస్టేక్స్ చేశాను. నా మిస్టేక్స్ అన్నీ క్షమించండి. యేసయ్య రక్తంలో నా ప్రతి పాపాన్ని కడగండి. నా హృదయాన్ని తెల్లగా చేయేసయ్యా. నా హృదయంలోకి రాయేసయ్యా. అలాగే మీ గోల్డెన్ హెవెన్కి, పరలోక రాజ్యానికి నన్ను సిద్ధపరచండి. నాకు పరలోక రాజ్యం దయచేయండి తండ్రి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సంతోషమా? ఇప్పుడు ఊరికే మీరు విన్న లెసన్ బట్టి చిన్న ప్రార్థన పలికించాను. మీరేం చేయాలంటే మిస్టేక్స్ చేయకూడదు. అబద్ధాలు, దొంగతనాలు, చెడ్డ మాటలు, బూతులు, సినిమాలు, అల్లర్లు ఇవేం చేయకూడదు. మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు గ్రూప్స్కి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం, సరేనా? యేసు ప్రభువా మీ వందనాలు, మీ కృప చేత మీరు కనికరించి బిడ్డలతో మాట్లాడుతూ వచ్చారు. వారికి ఏదైతే వినబడుతూ వచ్చిందో, మీరు ఏదైతే బిడ్డలకు వినిపిస్తూ వచ్చారో, మీరు మాట్లాడుతూ వచ్చారో, ఆ చక్కని మాటలు, పరిశుద్ధమైన మాటలు వారి హృదయంలో మరలా వారి చెవుల్లో మారుమురోగడానికి, బిడ్డలు మరలా సంధించబడడానికి మీ పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా వారికి జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దిశగానే ఈ పరిశుద్ధమైన మార్గంలో పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో బిడ్డలు నడుచుకున్నట్లుగా వారికి అవసరమైనటువంటి నమ్మకమైన పరిచర్య మీరు చేయమని పరిశుద్ధాత్మదేవ మీకు ప్రార్థిస్తున్నాం. సహాయించిన గ్రూప్స్కి వెళుతున్నారు ప్రభా, టీచర్స్ని కూడా మీరు బలపరిచి వారికి నడిపించండి. బిడ్డల కొరకు సహాయించండి. బిడ్డలతో మీరు మాట్లాడుతారండి. వందనములు చెల్లిస్తూ ముందున్న సమయంలో మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.